హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇవన్నీ రకరకాల కాలాలు వస్తుంటాయి కదా సంవత్సరానికి. సో ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్కలాగా మనం బతుకుతూ ఉంటాం. సో ఇప్పుడు అలా ఏ కాలం వచ్చిందో తెలుసా? జాగ్రత్తగా డబ్బు దాచుకునేటువంటి కాలం. ఏంటయ్యా డబ్బు దాచుకునేటువంటి కాలము అంటే, నిన్న మోడీ గారు చెప్పారు కదా, మీరు విదేశీ ప్రయాణాలు చేయమాకండి, బంగారం కొనమాకండి. సో ఒక దేశ ప్రధానమంత్రి మైక్ ముందుకొచ్చి ఇలాగ చెప్పాడు అంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ గ్లోబల్లీ. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబులు పోవడానికి రీజన్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ ఒక కారణము, కానీ మన పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయటం వల్ల జాబులు పోవట్లా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయటం కోసం కంపెనీస్ అన్నీ దాని మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కోసం వాళ్ళకి క్యాష్ ఫ్లో కావాలి కాబట్టి జాబులు తీసేస్తున్నారనమాట. ఇది మెయిన్ సీక్రెట్. దాంతోపాటు ఏంటంటే, ఈ ఇరాన్ యుద్ధం వలన ప్రపంచమంతా రకరకాలుగా ఎక్కడెక్కడ ఏదో ఒక రకంగా మండుతుంది. ఎందుకు అంటే, ఆయిల్ రేట్లు పెరగటం, స్టాక్ లేకపోవటం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఉంది కదా, మెయిన్ దానివల్ల చాలా గ్లోబల్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఎందుకు అంటే, ప్రపంచ దేశాలకి ఆయిల్ వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ని వాడుకుంటూ ఉంటారు. సో ఇదంతా వేరే సబ్జెక్ట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, రేట్లు పెరగటం వలన కంపెనీస్కి లాసెస్ వచ్చినాయి. ఆల్రెడీ 37 lakh crores ఆఫ్ లాసెస్ కంపెనీస్కి, చాలా కంపెనీస్కి వచ్చినాయి. సో దానివల్ల ఏమవుతుంది ఇంపాక్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ పడుతుంది? ఉద్యోగాల మీదే పడుతుంది. ఎందుకు అంటే, కంపెనీలు పెట్టుబడి పెట్టరు. పెట్టుబడి పెట్టకపోతే ఏమవుతుంది? ప్రాజెక్టులు రావు. ప్రాజెక్టులు రాకపోతే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ జరగదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు సైన్ ఆఫ్ ఏమైనా అయిన ఉంటే అవి ఆపుతారనమాట. సో భయపెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి కాదు, కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. సో గ్లోబల్గా జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్ వలన ఒక ఇండియానే ఎఫెక్ట్ అవుతుందా అంటే కాదు. ప్రతి దేశం ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి చోట ఎఫెక్ట్ అవుతుంది. మనం మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కేవలం, అంతే. అమెరికాలో ఉన్న ఇండియన్స్ అయినా, యూకేలో ఉన్న ఇండియన్స్ అయినా, ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ అయినా, ఇండియాలో ఉన్న ఇండియన్స్ అయినా సరే, ఉద్యోగాలు భారీగా పోయేటువంటి సమయం వస్తుంది కాబట్టి ఖర్చులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. వీలైనంత వరకు మీరు సేవింగే చేసి పెట్టుకోండి. అడ్డమైన ఈఎంఐలు పెట్టుకొని ఫోన్లు, వస్తువులు కొనటానికి ప్రయత్నం చేయకండి. మీ తాహతకు మించి బర్త్డే పార్టీలు చేసి, హడావిడి చేసేసి, పిల్లలకు ఏదో బట్టలు కొనేసి, ఎక్స్పెన్సివ్ స్టఫ్ చేసి, కొన్ని రోజుల తర్వాత పరిస్థితి బాగుందనుకో, ఏముంది మన సేవింగ్స్ మనకుంటే ఎక్కడ పోతాయి? మన డబ్బులు మన దగ్గర ఉంటే ఎవడు తీసుకుంటాడు? ఎవడు తీసుకోడు కదా. నష్టమేం లేదు కదా. దాచడం వల్ల ఏమైనా నష్టం ఉందా చెప్పండి? సో ఇది కనుక నచ్చితే పక్కా అందరూ కామెంట్లలో గుడ్ ఆర్ బ్యాడ్, నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఓ 4